బ్యాక్ టు న్యూస్. హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టువేసినట్లుగా తెలుస్తోంది. 8.5 కిలోల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది పోలీసులు. అయితే 8,05,00,000 విలువైన సామాగ్రిని సీజ్ చేసినట్లుగా తెలుస్తోంది పోలీసులు. అయితే దీనికి సంబంధించి ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా సమాచారం అందుతోంది. హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు పోలీసులు. 8.5 కిలోల డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. 8.5 కోట్ల విలువైన సామాగ్రిని పోలీసులు సీజ్ చేశారు. అయితే దీనికి సంబంధించి ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, పక్కా సమాచారంతో రంగంలోకి దిగినటువంటి హైదరాబాద్ పోలీసులు ఒక ముఠా మీద అయితే నిఘా పెట్టారు. అసలు ఆ ముఠాకు సంబంధించి జరుగుతున్నటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఆరా తీస్తున్నటువంటి క్రమంలోనే డ్రగ్స్ ని తెలంగాణలోకి తీసుకురావడము, ఇక్కడ కొంతమంది పెడ్లర్స్ ని ఏర్పాటు చేసుకొని వారి ద్వారా డ్రగ్స్ అంతటిని కూడా సరఫరా చేయడం, ఇదే పనిగా పెట్టుకున్నటువంటి ఈ ముఠా ఇప్పటి వరకు కూడా కోట్లాది రూపాయలు విలువ చేసేటటువంటి డ్రగ్స్ అయితే సరఫరా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే గత కొంతకాలం నుంచి కూడా డ్రగ్స్ సరఫరా చేస్తున్నటువంటి గ్యాంగ్స్ మీద దృష్టి పెట్టినటువంటి హైదరాబాద్ పోలీసులు ఈ ముఠాన్ని అయితే అదుపులోకి తీసుకున్నారు. ప్రత్యేకంగా నిజంగా చెప్పాలంటే చాలా పెద్ద మొత్తంలోనే 1-2 కాదు కిలోల కొద్ది డ్రగ్స్ అయితే స్వాధీనం చేసుకున్నారు. సుమారు 8 కోట్ల విలువ చేసేటటువంటి డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డ్రగ్స్ అంతటినీ కూడా జాయింట్ ఆపరేషన్ ద్వారా పోలీసులు అయితే పట్టుకోవడం జరిగింది. మరి కాస్త మొత్తం డ్రగ్స్ కు సంబంధించి అరెస్ట్ చేసినటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో ఆ నిందితులకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని హైదరాబాద్ సిపి మరి కాసేపట్లోనే ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి వివరించబోతున్నారు. అయితే మధు, ఒకవైపు రేవంత్ రెడ్డి హైదరాబాద్ ని డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా చేద్దామని చెప్పేసి సవాల్ విసురుతూ ఉంటే, మరోవైపు ఈ డ్రగ్స్ పెడ్లర్స్ ఎవరైతే ఉన్నారో వారు భారీ మొత్తంలో డ్రగ్స్ ని ఈ విధంగా సిటీలోకి తీసుకురావడానికి ప్రయత్నించడం అంటే ఏంటి? ఎక్కడ లోపం జరుగుతోంది? పోలీస్ శాఖలో ఏమైనా లోపం జరుగుతోందా, లేకపోతే వారు నెగ్లిజెన్స్ తో ఉంటున్నారా? మనల్ని ఏం చేస్తారనే ధైర్యమా? ఏంటి డీటెయిల్స్ ఏంటి? ఎక్కడ నిర్లక్ష్య ధోరణి అయితే ఎక్కడ లేదనే చెప్పవచ్చు. ఎందుకంటే ఈ స్థాయిలో డ్రగ్స్ పట్టుబడుతున్నాయంటే డెఫినెట్ గా హైదరాబాద్ పోలీసులు, తెలంగాణ పోలీసులకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక నెలలోనే ఇంత మొత్తంలోనే, అంటే గతంలో కూడా చూసుకుంటే మాత్రం కోట్లాది రూపాయలు విలువ చేసే డ్రగ్స్ పట్టుబడి, ఇప్పుడు చూసుకుంటే ఏకంగా 8 కోట్ల రూపాయలు విలువ చేసే డ్రగ్స్ పట్టుబడి, అంటే తరచూ ఎక్కడో ఒక చోట ఏదో ఒక ప్రాంతంలో డ్రగ్స్ కి సంబంధించినటువంటి వివరాలు బయటికి రావడము, ఆ వివరాల ఆధారంగా కూడా రంగంలోకి దిగి ఈ ముఠాలను అయితే పట్టుకోవడం జరుగుతుంది. డెఫినెట్ గా హైదరాబాద్ పోలీసులకైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. రైట్ మధు, థ్యాంక్ యూ. హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టువేసుకున్నట్లుగా తెలుస్తోంది పోలీసులు. అయితే 8.5 కిలోల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు హైదరాబాద్ పోలీసులు. 8.5 కోట్ల విలువైన సామాగ్రిని ఈ నేపథ్యంలో సీజ్ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. మరోవైపు ఇదే అంశానికి సంబంధించి ముగ్గురిని ఇప్పటికే అరెస్ట్ చేశారు పోలీసులు. వారికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మరికొద్దిసేపట్లో ప్రెస్ మీట్ లో వెల్లడించనున్నట్లుగా తెలుస్తోంది.
హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు పోలీసులు. 8.5 కిలోల డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే 8.5 కోట్ల విలువైన సామాగ్రిని పోలీసులు సీజ్ చేశారు. దీనికి సంబంధించి 3 పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఏది ఆ డ్రగ్స్ కి సంబంధించి డీటెయిల్స్ కానివ్వండి, ఆ పర్సన్స్ కి సంబంధించి డీటెయిల్స్ కానీ మరికొద్దిసేపట్లో పోలీసులు ప్రెస్ కి విడుదల చేస్తున్నట్లుగా తెలుస్తోంది.